చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి మరి రేపు నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో బంద్, మాకు ఇంతవరకు సర్కులర్ రాలేదు, అసలు స్టేటస్ ఎప్పుడు తెలుస్తుంది, అసలు రేపు కాలేజ్ ఉంటుందా ఉండదా, ఎందుకంటే సర్కులర్ రాలేదు కాబట్టి మేము ఖచ్చితంగా కాలేజీకి అటెండ్ అవుతాము. మరి ఇక్కడ చూస్తేనేమో అందరూ బంద్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా కాలేజీలో బంద్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్టేటస్ ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది మీకు. ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, అసలు నిన్న చర్చలు సఫలం అవ్వలేదు, విఫలమైనాయి. అయితే మరి డిప్యూటీ సీఎం గారితో కదా వీళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నది. అయితే ఇప్పుడు నిన్న చర్చలు విఫలమైనాయి. వీళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు సీఎం గారితో వాళ్ళతో కూడా చర్చలు జరిపే ఉంటారు ఈ పాటికి. అయితే మరి ఒకసారి చర్చలు అన్నారు కదా ఈరోజు 7 గంటల తర్వాత 7 గంటల నుంచి ఈ చర్చలు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే 7ంటికి అన్నారు, మరి ఏ టైం అవుతుందో వాళ్ళు బిజీ అవర్స్ని బట్టి. మొత్తానికైతే ఈరోజు నైట్కి మీకు అసలు రేపు నుంచి కాలేజీలు ఉంటాయా ఉండవా అని ఖచ్చితంగా తెలిసిపోతాయి. అయితే ఈ ఫెడరేషన్ వాడు చెప్పేది ఏంటంటే, మేము ఆల్రెడీ కాలేజీకి బంద్ పిలుపునిచ్చాం రేపటి నుంచి. ఇక కాలేజీలో వాడు సర్కులర్ ఇవ్వటం అనేది మేము హోల్డ్లో పెట్టాము, దాన్ని ఈరోజు మీటింగ్ తర్వాత చెప్దామని చెప్పేసి వీళ్ళు అనటం అయితే జరుగుతోంది. అయితే కాలేజీ వాళ్ళు ఏం జరుగుద్దో ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు కూడా ఆగుదామని చెప్పేసి ఆగుతా ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మరి నేను అనుకోవడం ఏంటంటే, ఎప్పుడు జరిగే సినారియోనే కదా, ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, డిప్లొమా కాలేజీ ఇవన్నీ మూతపడినాయి అనుకోండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందండి. ముందు కెరీరు దెబ్బతింటుంది. అందుకని చెప్పేసి నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా అయితే ఏదో విధంగా దేనికో దానికి అగ్రి అవుతారు. పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగిన డిమాండ్స్ నెరవేర్చకపోయినా ఎంతో కొంత ఒక సంవత్సరానికో రావాల్సిన దాంట్లో 30% ఏదో దానికి అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నా. చూద్దాం, స్టేటస్ వచ్చిన తర్వాత మీకు పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.